ఈ వీడియోలో మీకు ఒక కొత్త అడ్వెంచర్ స్పోర్ట్ని పరిచయం చేయబోతున్నాను. అదే వాటర్ స్కీయింగ్. అసలు వాటర్ స్కీయింగ్ అంటే ఏంటి, ఎక్కడ నేర్చుకోవాలి? నేను జస్ట్ 8,000 రూపీస్తో 15 డేస్ కోర్సు ఎలా కంప్లీట్ చేశాను. వాటర్ స్కీయింగ్ నేర్చుకోవడమే కాదు, అందులో సెకండ్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాను. ఈ కోర్సులో మేము చాలా ఎంజాయ్ చేసాం. మా బెస్ట్ మూమెంట్స్, నేను ఎక్స్పీరియన్స్ చేసిన లో మూమెంట్స్, ఏం మాట్లాడలే, ఇవన్నీ మీకు తెలియాలంటే హలో చితాస్, ఏంటి మూమెంట్. ఈ వీడియోలో వాటర్ స్కీయింగ్ అడ్వెంచర్ స్పోర్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. ఇప్పుడు నేను రిషికేష్లో ఉన్నాను. విజయవాడ నుండి న్యూఢిల్లీకి చాలా ట్రైన్స్ ఉంటాయి. నేను కేరళ ఎక్స్ప్రెస్లో వచ్చాను. ఇప్పుడే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యా. నాతో పాటు ఒక పార్సల్ తీసుకొచ్చా. ఆ పార్సల్ ఏంటంటే ఇదే మన బైక్. దీన్ని ఇప్పుడే అన్ప్యాక్ చేస్తున్నారు. ఇంకొక టాస్క్ ఏంటంటే ఇక్కడ నుండి 450 మీటర్స్ వరకు పెట్రోల్ పంప్ లేదంట. బాటిల్లో కూడా పెట్రోల్ పోయారంట ఢిల్లీలో. ఇక్కడ నుండి అక్కడ వరకు తోసుకుంటే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి. టైం 2 అయింది. ఎండ అదర కొడుతుంది. ఇప్పుడే వచ్చి పెట్రోల్ కొట్టించా. జస్ట్ 450 మీటర్స్ ఉంది. 5 మినిట్స్లో వచ్చేసా. వీడెందుకు పెట్రోల్ కొట్టించుకోకుండా వచ్చారనుకున్నారు కదా. పెట్రోల్ కొట్టించుకునే వెళ్ళా. ట్రైన్లో వేసేటప్పుడు పార్సిల్గా పెట్రోల్ మొత్తం తీసేస్తారు. ట్యాంక్ ఎంటీ చేసి క్లాత్ పెట్టి తుడిచి పంపిస్తారు. ఇది ఎక్కడి నుండో పెట్రోల్ లీక్ అవుతుంది. ఇదంతా పెట్రోలే. అయ్యా, ఇప్పుడు దీన్ని ఎలా ఎక్కడ బాగు చేయించాలి ఏంటి, అసలు ఎక్కడి నుండి లీక్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడ నుండి ఫుల్గా లీక్ అవుతుంది. చుక్క 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 పడిపోతుంది. ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేయించా. ఈ పెట్రోల్ అంతా అయిపోద్ది. ఇప్పుడు ఇది ఇంకో బొక్క. ఇప్పుడే మెకానిక్ దగ్గరకు వచ్చి చూపించా. కొంచెం సేపు కారింది, ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయింది. పెట్రోల్ ఓవర్ అయినప్పుడు పక్క నుండి ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో అయిన బయటకు వచ్చేసినట్టుంది ఒకేసారి పెట్రోల్ కొట్టించేపాటికి. సో ప్రాబ్లం ఏం లేదు, వేసుకెళ్ళిపోవచ్చు అన్నాడు. టైం 8:43 అయింది. ఇప్పుడే హాస్టల్కి వచ్చి చెక్ ఇన్ చేశా. ఇదే హాస్టల్. ఇలా బంకర్ బెడ్స్ ఉన్నాయి. మొత్తం 8 బెడ్స్ ఉన్నాయి అన్నమాట. జస్ట్ 440 రూపీస్ పడింది. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయా. నిన్న మార్నింగ్ 11కి ఎక్కే ట్రైను. ఈరోజు నైట్ 9 అవుతుంది. ప్రశాంతంగా పడుకొని రేపు లేసి మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. అది ఇప్పుడు వరకు జరిగిన స్టోరీ. ఇక మీద జరిగే స్టోరీ అంతా మామూలుగా ఉండదు. సో ఇప్పుడు మనం రిషికేష్లో ఉన్నాం. రిషికేష్ నుండి 80 కిలోమీటర్స్ దూరంలో న్యూటెహరీ డ్యామ్ అని ఉంటుంది. ఈ వాటర్ యాక్టివిటీస్ అన్ని ఆ డ్యామ్ దగ్గర జరుగుతాయి అనమాట. సో ఈ కోర్స్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఫీజు ఎంత, ఎన్ని రోజులు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని అక్కడ చెక్ ఇన్ అయిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ముందు ఇక్కడ నుండి బయలుదేరి తెహరీకి వెళ్దాం. టైం 12 అవుతుంది. కరెక్ట్గా టైంకి రీచ్ అయిపోయా. బండి ఇక్కడ పార్క్ చేసుకున్నా. ఈ వెనకమాల కనిపిస్తుంది కదా, ఇదే వైట్ హౌస్ హోమ్ స్టే అనమాట. ఫస్ట్ టైం టెహరీ అనే లొకేషన్లో ఈ వాటర్ స్కీయింగ్ కోర్స్ జరుగుతుంది. దీన్ని కండక్ట్ చేసేది IISM. ఇక్కడ నుండి పైకి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకుని పైన వెళ్తే రూమ్ అసైన్ చేశారనమాట. సో ఇప్పుడు అదంతా చూపిస్తా, ప్రాసెస్ ఏంటి హడావిడని. ఇది రిజిస్ట్రేషన్స్ మొత్తం ఇక్కడ జరుగుతున్నాయి. రూమ్ ఇలా ఉంది. సో ఒకటేమో డబుల్ బెడ్, ఒకటి సింగిల్ బెడ్. సో ఇదనమాట మనకి ఇచ్చే రూమ్స్. చాలా బేసిక్ ఉంటాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేది అనమాట. ఈ కోర్స్ని IISM కండక్ట్ చేసిద్ది. IISM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటైనరింగ్ అనమాట. గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేది కాబట్టి స్టూడెంట్స్ అందరికీ సబ్సిడీ ఇచ్చింది అనమాట. సో బయట ఇదే నేర్చుకోవాలనుకుంటే మీకు మినిమం 45,000 to 50,000 అయ్యింది. సో అదే వీళ్ళు 15 డేస్కి ఇలాంటి రూమ్ ఒకటి ఇచ్చి ఫుడ్, బెడ్, తర్వాత ట్రైనింగ్, దాని తర్వాత సర్టిఫికేషన్, ఇవన్నీ జస్ట్ 8,000 రూపీస్కి 15 డేస్ కోర్సు. చాలా బెస్ట్ అసలు ఇది. అండ్ ఇది ఎలా బుక్ చేసుకోవాలంటే IISMది వెబ్సైట్ ఉంటుంది, iismgulmarg.in అని చెప్పి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే అన్నీ అక్కడ డిస్ప్లే చేసి ఉంటాయి అనమాట. ఏ కోర్సులు ఏ టైంకి వస్తున్నాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి అని చెప్పి. చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి కోర్సెస్ అన్ని. లాస్ట్ టైం స్కీయింగ్ కోర్స్కి జస్ట్ 3 మినిట్స్లో 250 సీట్స్ మొత్తం ఫిల్ అయిపోయినాయి. సో ఇది దీని పంచాయతీ మొత్తం. టైం 5:30 అవుతుంది. మంచి సన్సెట్ అవుతుంది ఈ సైడ్ నుండి. చుట్టుపక్కల లొకేషన్ అంతా ఉంది, సూపర్ ఉంది. ఫస్ట్ డే కదా, అందరూ వస్తూ ఉంటారు. ఓరియంటేషన్ ఒకటే ఉంటుంది. సో చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు అనమాట. అందరూ మనలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళే. సో ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేట్ నుండి చాలా డిఫరెంట్గా తగులుతున్నారు. మన ఆంధ్ర నుండి కూడా 2 ఉన్నారు, కానీ నా రూమ్మేట్స్ ఒకటి కలకత్తా నుండి, ఒకడేమో రాజస్థాన్ నుండి. సో వాళ్ళు మీకు పరిచయం చేస్తా తర్వాత. సాయంత్రం అయితే చాయ్ బ్రేక్ అనమాట. ఇలా మంచి వేడి వేడి టీ, పకోడీ, దాంతో సాస్. ఇక మనోడు నవీన్ భీమవరం బుల్లోడు అనమాట. రొయ్యల చెరువులు ఇవన్నీ అన్నీ మనోడు నిజం చేస్తున్నాడు. మనోడు సౌరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఇది మన తెలుగు యువత ఇక్కడ కోర్సులో 3 ఉన్నాం. మిగతా వాళ్ళందరూ నార్త్ నుండే. ఇక్కడికి వచ్చినాకే కలిసారు మనోళ్ళు. అందరం ఫస్ట్ టైం కలిసాం. స్లోగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. ఈలోపే మా లోకల్ యూనో కార్డ్స్ తీసుకొచ్చారు. ఆడడం మొదలు పెట్టాం. అసిస్టెంట్ డైరెక్టర్ మ్యామ్ వచ్చి ఓపెనింగ్ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ రూల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అస్సలు బయటికి వెళ్ళకూడదని, తర్వాత 3 క్లాసెస్ కంటే ఎక్కువ మిస్ అవ్వకూడదని, ఇలాంటి రూల్స్ చాలా చెప్పారు. తర్వాత ఇన్స్ట్రక్టర్స్ని మాకు పరిచయం చేశారు. తర్వాత డిన్నర్ స్టార్ట్ అయింది. డైలీ 8 to 8:30 డిన్నర్ టైమింగ్.
రోజు ఇలాగే బఫే ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే రోజు చికెన్ పెడతారు. ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అందరం కూర్చుని మాట్లాడుకుంటూ తినేసాం. ఇప్పుడే ఫుల్గా తిని మంచిగా ఆడుకుని వచ్చాం. టైం 10 అవుతుంది. 10కి లైట్స్ కట్టేయాలన్నమాట. ఇక్కడ రూల్స్ అంటే రూల్స్ ఫాలో అవ్వాల్సింది. ఫస్ట్ డే అంతా ఇలాగే లైట్గా అందరూ వచ్చి మాట్లాడుకున్నాం, కూర్చున్నాం, ఆడుకున్నాం. సో అలా అయిపోయింది. రేపు నుండి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళు మా రూమ్మేట్స్. మనోడు ఆకాష్, మనోడు ఫ్రమ్ కోల్కత్తా. ఇంకా పడుకొని పొద్దున్నే లేగాలి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే 7 అవుతుంది. క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు. అందరం లేచి వచ్చి కూర్చుని రన్నింగ్కి రెడీ అవుతున్నాం. చంద్రుడిగా సూర్యుడు అది. మనోడు దీన్ని చూసి చంద్రుడు అంటున్నాడు. ఇంకా బయలుదేరి రన్నింగ్కి వెళ్తున్నాం. 1 గంట దోలు తీర్చేస్తారు. ఏంటంటే పొద్దున్నే పరిగెత్తేస్తుంటే దోలు తీరిపోతుందా. క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు అసలు. కొండల్లో పరిగెత్తేసడం కూడా. మధ్యలో వ్యూస్ ఉన్నాయి, మామూలుగా లేవు. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. Run 24 kilometers today and it was very nice. I got first. మనోడు ఫస్ట్ వచ్చాడు కానీ పరిగెత్తింది ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్, 4.7 కిలోమీటర్స్, 1 hour. అక్కడ తీసుకెళ్లి ఫుల్ ఎక్సర్సైజ్ చేయించారు. Wow, Adi Poli. It feels good running after so long. ఇది ఫుల్ రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ జాము, ఒక ఆలూ పరోటా, ఒక ఆమ్లెట్, అంతే. ఫస్ట్ డే క్లాస్కి వెళ్ళే ముందు ఈ లైఫ్ జాకెట్స్ ఇస్తారు. అక్కడ డ్యామ్ చాలా లోతు ఉంటుంది అనమాట. సో అందుకని ముందు వెళ్ళేటప్పుడే ఇవన్నీ అందరికీ ఏ సైజ్ పట్టిద్దో చూసి ఇస్తారు. మన వాళ్ళు ఇప్పుడే సెట్ చేస్తున్నారు. ఏ సైజ్ కరెక్ట్గా ఉంటుందో చూసి మొత్తం ఫిట్ చేసుకుని లైఫ్ జాకెట్ వేసుకోవాలి. కంపల్సరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే వేసుకోవాలని చెప్పారు. సో అందరికీ ఎవరి లైఫ్ జాకెట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ డ్యామ్ దగ్గర తీసుకెళ్తారు. ఇక్కడ నుండి అప్రాక్సిమేట్లీ ఒక 4 kilometers ఉంటుందంట. ఒక వెహికల్ రెడీ చేసి వెహికల్లో తీసుకొస్తారు. ఫైనల్గా క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అందరినీ కూర్చోపెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. అందరినీ కలిపి ఒకేసారి దూకేమన్నారు వాటర్లో కంఫర్టబుల్ అవటానికి. చాలాసేపు వాటర్లో ఎంజాయ్ చేసాం. పైకి ఎక్కుతున్నాం, మళ్ళీ దూకుతున్నాం, పిచ్చగా ఎంజాయ్ చేసాం. మాతో పాటు ఇన్స్ట్రక్టర్స్ కూడా దూకేశారు. వాటర్ స్కీయింగ్లో ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారో అవన్నీ తీసుకొచ్చి ఎదురుగా పెట్టారు. ఎక్విప్మెంట్ ఇంట్రడక్షన్ క్లాస్ స్టార్ట్ చేశారు. ఎలాంటి స్కీస్ ఎప్పుడు వాడతారు, ఎన్ని రకాల స్కీస్ ఉంటాయి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఈ రోజు క్లాస్లో ఏం చేయాలో డెమో చేసి చూపించారు. సో డైలీ ఇలాగే క్లాస్కి ముందు డెమో చేసి చూపిస్తారు. తర్వాత అదే డెమో ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. డెమో అయిపోయిన తర్వాత మా టర్న్. బ్యాచ్ వైజ్గా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ డే కాబట్టి ఇలాంటి పెద్ద బోర్డు మీద చేపించారు. ఎందుకంటే వాటర్ మీద కంఫర్టబుల్ అవటానికి. మధ్యలో బ్రేక్ ఉంటుంది. 11కి టీ బిస్కెట్స్ ఇస్తారు. ఆన్ గ్రౌండ్ మీద ప్రాక్టీస్ చేసేవి చాలా ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్ ఫేజ్ కాబట్టి 2 స్కీస్ కలిపి తాడు కడుతున్నారు. లేకపోతే ఒక కాలు ఈస్ట్, ఒక కాలు వెస్ట్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ టైం స్కీస్ వేసుకుని టేక్ ఆఫ్కి రెడీ అయ్యాను. మన బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్టర్ పట్టుకుని మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ లంచ్ టైం. డైలీ లంచ్ ఇక్కడికే తీసుకొస్తారు. బాగా అలసిపోయి ఉంటాం కదా, ఏది పెట్టినా వెళ్ళిపోతుంది. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. కూర్చుని తింటాక సపరేట్ ప్లేస్ ఏమి ఉండదు. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చోవడమే. ఫుల్గా తినేసి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. కానీ గాలి బాగా వస్తుందని చెప్పి వాటర్లో వేవ్స్ బాగా పెరిగిపోయినాయి అనమాట. ఈ వేవ్స్లో చేయడం సేఫ్ కాదు. సో ఆ స్కీయింగ్ చేసేటప్పుడు ఈ వేవ్స్కి స్టేబుల్గా ఉండదని చెప్పి మొత్తం ఆ క్లాసెస్ అన్నీ ఆపేశారు. సో అందరం కలిసి పడుకుంటున్నాం ఇక్కడ చిన్న డేరా లాగేసి. ఇది పరిస్థితి. అందరం పడుకోవడం ఇక్కడ. ఇప్పుడే అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి హోమ్స్టేలో దింపేశారు. ఈరోజు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఏం జరగలేదు. జస్ట్ అలా స్పీడ్ బోట్లో చిన్న రౌండ్ వేసి తీసుకొచ్చేసారు. ఈవినింగ్ అయితే కూర్చుని ఆడుకోవడం, ఆ తర్వాత డిన్నర్ చేయడం, ఇదంతా మా డైలీ రొటీన్. ఇంకా గుడ్ మార్నింగ్. డే 3 ఈరోజు. నెక్స్ట్ 12 days సేమ్ రొటీన్ ఉంటుంది. పొద్దున్నే లెగడం, 5 kilometers రన్నింగ్, ఆ తర్వాత ఎక్సర్సైజ్, తిరిగి రావటం, బ్రేక్ఫాస్ట్ చేయడం, మళ్ళీ రెడీ అయిపోయి వాటర్ స్కీయింగ్కి వెళ్ళడం. ఇదే నెక్స్ట్ 12 days. ఇప్పుడే రీచ్ అయిపోయాను జెట్టి దగ్గరికి. ఫ్లోట్ అవుతున్నాయి కదా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ, దీన్ని జెట్టి అంటారంట. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. చూద్దాం 3rd day ఎలా జరిగిద్దో. ఈరోజు క్లాస్లో ఏమేం చేయబోతున్నాం దాన్ని డెమో చెప్తున్నారు. దాని తర్వాత ఆన్ గ్రౌండ్ ప్రాక్టీస్. ఇంకా ఫైనల్గా ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళడం స్టార్ట్ చేసాం. స్కీ చేయడానికి కాదు, పడిపోవడానికి.
అందరం ఒకరి తర్వాత ఒకరు పడిపోతానే ఉన్నాం. స్టార్టింగ్ కదా, కొంచెం టైం పడుతుంది. ఇన్స్ట్రక్టర్స్ ఇలా బోటు మీద నుండి మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, స్కీస్ 2 ప్యారల్గా పెడుతున్నామా లేదా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తర్వాత అనలైజ్ చేసి చెప్తారు. ఇది పొజిషన్ ఇలా ఉండాలి, ఇలా తేలుతూ ఉండాలి, మోకాళ్ళేమో మన దగ్గరికి రావాలి. దాంతోపాటు ఈ స్కీస్ ఉన్నాయి కదా ఎదురుగా, ఈ స్కీస్ని ఇలా మెయింటైన్ చేయాలి. ఎలా ఉంది బ్రో? బ్రో నాకైతే రాడ్ కానీ నువ్వు వచ్చిన రోజే ఎరగదీసావుగా. ఇప్పుడే ఫస్ట్ రౌండ్ అయ్యింది, మామూలుగా లేదు, అదిరిపోయింది. అక్కడ జరుగుతుంది మొత్తం. వాష్రూమ్ కావాలంటే నడుచుకుంటే ఇక్కడికి వచ్చి దీంట్లోకి వెళ్ళాలి. ఇది ఒక ట్రక్ మీద వాష్రూమ్ పెట్టి ఉంచారు. అంత గొప్పగా ఏమి ఉండవు కానీ బట్ పని అయితే జరిగిద్ది. ఇలా ఉంటాయి. థర్డ్ డే సూపర్గా జరిగింది. బయట ఫుల్ వర్షం పడుతుంది. ఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చుంటే వేడి వేడి కాఫీ, దాంతోపాటు పకోడీలు ఇచ్చాడు 2 సాస్ వేసుకుంటుందంటే అదిరిపోయింది. ఇలాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్లో బయటకు వచ్చి ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మన లాంటి సేమ్ మైండెడ్ పీపుల్ని కలుస్తూ ఉంటాం అనమాట. వేరే వేరే స్టేట్స్ నుండి వచ్చారు. సో ఇక్కడ నా వెనకమాల ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చారు. మేము జస్ట్ ఆంధ్ర నుండి అయితే 3 ఉన్నాం, కానీ మిగతా 22 మంది డిఫరెంట్ స్టేట్స్. వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ భాష వేరు. సో వాళ్ళతో మాట్లాడి చాలా నేర్చుకుంటున్నాం. సో ఇలా ఆడుకోవడం, టైం స్పెండ్ చేయడం. వీళ్ళందరూ స్ట్రేంజర్సే కదా, ఇంతవరకు వీళ్ళలో ఒక్కరిని కూడా నేను కలవలేదు ఇక్కడికి వచ్చేంతవరకు. బట్ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మాత్రం వీళ్ళెవరూ స్ట్రేంజర్స్ కాదు. ఈరోజు మా రూమ్మేట్ గారు పుట్టినరోజు, ఆకాశ్ అని ఉన్నాడు కదా. సో వాడి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం కేక్ కోసం ఎదుగుతుంటే ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఇది కొండ ప్రాంతం కాబట్టి బేకరీలు అలాంటివి ఏమి ఈ దగ్గరలో లేవు. సో ఇప్పుడు ఆ కేక్ ఎలా సెట్ చేయాలని చూస్తున్నాం. చూద్దాం ఏమైద్దో. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి ఏమేమి సామాన్లు ఉన్నాయి, బ్రెడ్ ఉందా, బ్రెడ్తో ఏమన్నా కేక్ చేయొచ్చు అని చూస్తున్నాం. ఇద్దరం కలిసి ఎలా అయితే కేక్ సెట్ చేసాం, తను తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇద్దాం. అందరినీ తీసుకొచ్చి కామన్ హాల్లో కూర్చోబెట్టాం అనమాట. బ్రో ఐ ఆమ్ జస్ట్ కమింగ్ ఫర్ యూ. మనోడు నా రూమ్ మేట్, బెడ్ మేట్ కూడా. గుడ్ మార్నింగ్. డే 4 ఈరోజు. లైట్గా వర్షం పడుతుందని చెప్పి ఎక్సర్సైజ్ క్యాన్సిల్ చేశారు, డ్రెస్ తీసుకోమని చెప్పారు. కానీ మా రూమ్ నుండి వ్యూ ఉంది, పీక్స్లో ఉంది. వర్షం పడిన తర్వాత రోజు చూసే వ్యూయే, కానీ ఈరోజు అయితే మేఘాలన్నీ కప్పేసి క్రేజీ ఉంది. నేనున్న ప్లేస్కి మేఘాలు అంత కింద ఉన్నాయి. జనరల్గా మేఘాలన్నీ మన పైన ఉంటాయి కదా, ఇది కింద, చాలా కిందకు ఉన్నాయి మేఘాలు. అయితే అదిరిపోయింది అసలు. ఫుల్ వర్షం పడుతుంది, అయినా కానీ బండి మీద వెనకాల ఎక్కించి తీసుకెళ్తున్నారు. వర్షంలో పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏం చేద్దాం పదా, పిచ్చ వర్షం పడుతుంది. అందరం వస్తే ఇక్కడికి వచ్చాం, వెళ్ళి దూకడమే. వర్షం పడేటప్పుడు 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు నీళ్ళలో దిగి ఆడుకునేవాళ్ళు, ఇంకొకళ్ళు అక్కడ కూర్చుని టెంట్ కింద కూర్చునేవాళ్ళు. ఇటు సైడ్ లొకేషన్ చూడండి, పీక్స్లో ఉంది అసలు. పైనంతా ఫుల్ మేఘాలు, అదిరిపోయింది లొకేషన్. ఇంత మంచి లొకేషన్లో వాటర్ స్కీయింగ్ నేర్చుకుంటున్నాం మేము. బోట్ కూడా వచ్చేసింది. మక్కడే నంగడ వాటర్ స్కీమ్ పోస్తున్నారు, అడిగలేవు కూడా. మనోడు కేరళ నుండి మలయాళంలో ఇరక్కొడేస్తున్నాడు, ఎవరికి అర్థం కావట్లేదు. అడమోనే అడిపొడి వెళ్ళే అడిపోలే. సబ్స్క్రైబ్ అండి, షేర్ కరో. ఓకే. ఈరోజు క్లాస్లో డెమోతో పాటు నిన్న ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ జరిగినాయో అవన్నీ అనలైజ్ చేసి 1 by 1 చెప్తున్నారు. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో చెప్పిస్తున్నారు. గుడ్. డే 4 అయితే మామూలుగా జరగలేదు. నేనైతే 4 రౌండ్లు వేసా, అదిరిపోయింది. పొద్దున వర్షం పడింది, మధ్యాహ్నం అయితే ఫుల్. వీళ్ళకేం అర్థం కావట్లేదు, యా 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 అన్నారు. సో ఇప్పుడు మార్కెట్కి తీసుకెళ్తున్నారు అనమాట. ఓల్డ్ టెహరీ మార్కెట్ అని ఉంటుంది, అక్కడే తీసుకెళ్తున్నారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత హోమ్ స్టే నుండి బయటకు వెళ్ళడానికి ఉండదు. వెళ్తే ట్రైనింగ్కి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడ దింపేస్తారు. అంతేగాని బయటికి వెళ్ళటాకే ఛాన్స్ ఉండదు.
సో ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అందరినీ కలిపి ఒక్కసారి మార్కెట్కి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ కొనుక్కుని డైరెక్ట్గా సార్ మా ట్రైనర్ ఈయన మన కాశ్మీర్ కాశ్మీర్ నుండి కాశ్మీరీ ట్రైనర్ तो ठीक तो माझाच मज क्यूत माझे बात खेळू चेव కాశ్మీరీ లాంగ్వేజ్ అంట. నేను మార్కెట్ అంటే ఏదో పెద్దగా ఉంటుంది అనుకున్నా. 4-5 షాపులు ఉన్నాయి. జస్ట్ ఇదే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. ఇదే మార్కెట్. 30 to 40 minutes టైం ఇచ్చాడు. ఏం కావాలంటే అవి తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ పాయింట్లో కలవాలని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు. అక్కడ వదిలేశాడు అనమాట. సో మన వాళ్ళంతా వచ్చి ఇక్కడ మోమోస్ ఇస్తుంటే వేడిగా చికెన్ మోమోస్ తిందామని చెప్పాం. చూద్దాం ఎలా ఉంటాయో. మనోడు మోమోస్ తింటాం ఫస్ట్ టైం అంట. ట్రై చేసి చెప్తాడు ఎలా ఉందో. తీసుకో బ్రో. ఎలా ఉంది మోమోస్ అయితే ఎలా ఉన్నాయి? వేడిగా క్లైమేట్ పిచ్చ చల్లగా ఉంది. వేడి మోమోస్ తింటే అద్దిరిపోద్ది. చట్నీస్ ఇస్తాడు. ఈ చట్నీస్లో డిప్ చేసి చాలా బాగుంది. మంచి తందూరి కూర చెప్పాం. ఒక ఫుల్ బర్డ్ చెప్పాం. 5 కలిపి దెబ్బ కూదేశాం. కొంచెం కూడా మిగలేదు. సూపర్ అడిపొలి మలయాళంలో చిత్త కొడుతున్నాడు ఎప్పుడైనా కానీ. ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయినా ఎక్సర్సైజ్కి లేట్గా వచ్చిన ఇలా పనిష్మెంట్ ఇస్తారు. వర్కౌట్ మధ్యలో ఫుల్ వర్షం పడుతుంది. గ్రౌండ్ నుండి పరిగెత్తుకుంటూ హోమ్ స్టేకి వెళ్ళమన్నారు. ఎవరైతే లాస్ట్ 5 members వస్తారో వాళ్ళకి మళ్ళీ పనిష్మెంట్ ఇస్తా అని చెప్పారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు పరిగెడుతున్నారు. వామ్మో మామూలుగా లేదు అసలు. అందరూ ఇప్పుడు ఫస్ట్ రావడానికి కాదు, లాస్ట్ 5 రాకుండా ఉండడానికి ట్రై చేస్తూ వచ్చారు. వాటర్ లెవెల్ తగ్గినప్పుడు జెట్టి ఇలా స్ట్రక్ అయిపోద్ది. దాన్ని వాటర్లోకి తోయడానికి మామూలు తిప్పలు కాదు. ఇలా అందరం కలిసి తోస్తేనే స్లోగా వెళ్తుంది లోపలికి. స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేస్తాం. ఫుల్ వర్షం పడుతుంది. అందరు ఒక దెబ్బకి టెంట్ దగ్గరికి వచ్చేసారు. ఉన్నోళ్ళంతా అటు సైడ్ వెళ్ళిపోయారు. దెబ్బకి అది కిందకు మునిగిపోతుంది మొత్తం. 25 మెంబర్స్ని 5 బ్యాచెస్గా డివైడ్ చేశారు. రోజుకు ఒక బ్యాచ్ మొత్తం పనులన్నీ చేయాలి. బోట్లో ఎండి సామాన్లు దింపడం, బోట్లో పెట్రోల్ పోయడం, ఆ రోజు ఏం పని ఉన్నా ఆ బ్యాచే చేస్తారు. స్కీస్ మీద స్టెబిలిటీ కోసం ఇలా ప్రాక్టీస్ చేపిస్తారు. ఎక్కడ పొజిషన్ తప్పు ఉందో చెప్తారు. స్లోగా స్కీస్ మీద బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కొత్త టెక్నిక్స్ ట్రై చేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ టైం వేవ్ క్రాస్ ట్రై చేశాను అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కూడా చేశాను. అండ్ ఈసారి ల్యాండింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈరోజు ట్రైనింగ్ డే 8. స్లోగా టెక్నిక్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. మా అందరి మధ్యన ర్యాప్ కూడా బాగా సెట్ అయింది. సో అలా సెట్ అయ్యే కొద్దీ ఆడుకుంటూ నిన్న ఇదే ప్లేస్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. సో యాక్సిడెంట్ అంటే ఓ పెద్ద సీరియస్ విషయం కాదు. సో ఆడుకుంటూ ఉన్నాం. ఇక్కడ సడన్గా నా ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చాను. అది నేను డైవ్ చేసినప్పుడు నా కాలు తగిలి అది ఈ లోపల పడిపోయింది ఇక్కడ. సో ఇక్కడ 30 to 40 feet లోపలికి ఉంటుందంట. ఆ పక్కన చూస్తే మీకు చెట్టు కనిపిస్తుంది కదా, పైన చెట్టు పై వరకు మునిగిపోయింది. అంత డీప్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకసారి పడిపోతే అది తిరిగి వచ్చే ఛాన్సే లేదంట. ఎప్పుడు జనవరి ఆ టైంలో కొంచెం నీళ్ళు వెనక్కి వెళ్తాయంట. ఆ టైంలో దొరకచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడైతే ఎంత ఇస్తానన్నా కానీ ఇక్కడ లోకల్లో డైవ్ చేసే వాళ్ళే లేరు. సో ఫోన్ పోయింది నాది. iPhone 15 Pro చాలా ఇష్టపడి కొనుక్కున్నా. బట్ కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అలాగే జరుగుతాయి కదా, ఇష్టమని అన్నీ పోతూ ఉంటాయి. లైట్ తీసుకున్నా. ఇంకా పెద్ద బాధ కూడా ఏమీ లేదు పోయినప్పుడు. సర్లే నార్మల్గానే పోయింది కదా వదిలేద్దాం అనిపించింది. కానీ నా ఫ్రెండ్కి ఒకటికి కాల్ చేసి చెప్తే అది వెంటనే తన దగ్గర ఉన్న మొబైల్ DTDCలో కొరియర్ పంపిస్తున్నాడు. ఇంకొకటికి కాల్ చేశాను, ఎరా ఇలా పోయిందని చెప్తే అది వెంటనే iPhone 17 Pro కొని దాని ఫోటో పంపించాడు. వాళ్ళంటే ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, బ్లడ్ ఫ్రెండ్స్. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వైభవ్ అని ఒకడు ఉన్నాడు కదా కేరళ నుండి, కోర్స్ వదిలేసి బయట తిరగడానికి వెళ్ళిపోయాడు. వెళ్తా ఇక్కడ తిరగడానికి లోకల్లో ఏం లేదంటే నా బైక్ ఇచ్చి పంపించా. సో వాడికి తెలిసి వాడు కాల్ చేశాడు, నా క్రెడిట్ కార్డ్ తీసుకో, దాంతో నువ్వు ఫోన్ కొనుక్కో, నీకు ఎప్పుడైతే యూట్యూబ్లో ఎక్కువ డబ్బులు వస్తాయి అప్పుడు ఇవ్వు అంటున్నాడు. ఫోన్ పోయిన దానికంటే చుట్టూ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా బాగా అనిపించింది నాకు. ఈరోజు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. మాలో ఒకడికి యాక్సిడెంట్ అయింది. బోట్ వాడి మీద నుండి వెళ్ళిపోయింది. హర్నూన్ అని చెప్పి పంజాబ్ నుండి వచ్చాడు. చాలా బాగా తగిలింది దెబ్బ. హిప్ మీద 2 సార్లు ఆ బోట్ ప్రొపెల్లర్ ఉంటుంది కదా, అది కట్ అయింది. సో ఈ వెనకాల బ్యాక్ తొడపాటు ఉంటుంది కదా, దాని మీద డీప్ వర్క్ కట్ అయింది. చూస్తేనే చాలా భయం వేసింది. అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కానీ, అంతెందుకు బైక్ నడిపేటప్పుడు కానీ, ఎప్పుడైనా మనకి ఎప్పుడు ఏమైందో అస్సలు తెలియదు.
ఒక్క సెకండ్ చాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి. మొత్తం అంత కోర్స్ అంతా స్మూత్గా వెళ్తుంది అనుకునే టైంకి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అందరికీ మైండ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు. కోర్స్ మధ్యలో ఆపేసి మమ్మల్ని తీసుకొచ్చి రూమ్లో దించేశారనమాట. అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఇవన్నీ ఓకే నార్మలే, కానీ మాలో ఒకడు కదా, అది నేను కూడా అయి ఉండొచ్చు. ఇంకా చాలా అదృష్టం, తనకేం కాలేదు, హిప్ మీద కట్ అయింది అంతే. అదే కట్టు ఇక్కడ కానీ ఇంకెక్కడైనా కానీ అయి ఉంటే మాటలు కూడా రావట్లేదు నాకు అసలు. అండ్ ఇది అసలు మన చేతుల్లోనే ఉండదు, ఏ టైంకి ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. ఇలాంటి లో మూమెంట్స్లో అనిపించింది ఉన్న రోజులు హ్యాపీగా అందరితో కలిసి ఉంటే చాలు కదా, ఇంకేం కావాలి. ఎప్పుడు వెళ్ళిపోతామో ఎప్పుడు ఉంటామో కూడా తెలియదు. ఏం మాట్లాడలేకపోతున్నాను, కొంతంతా బాధగా లోపల. రాత్రి మా వాడిని తీసుకొచ్చారు. ఆడికి 25 కుట్లు పడినాయి అంట. చాలా దారుణంగా ఉంది ఆడి పరిస్థితి మాత్రం. రాత్రి తీసుకొచ్చిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలని పక్కకు జరిపితే ఫుల్ బెడ్ అంతా రక్తం వచ్చేసింది. సో ఇంకా డైరెక్ట్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వస్తున్నారండి. ఇప్పుడు తన్ని ఇంకా అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతారు. సో రాత్రి ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఏం పర్లేదు, చాలా తక్కువలో తప్పించుకున్నాడు. అది ఇంకెక్కడైనా కట్ అయితే చాలా డేంజర్ అయ్యేది. బోన్ ఫ్రాక్చర్స్ ఏం అవ్వలేదు, జస్ట్ కుట్లే, ఓ 15 డేస్లో హీల్ అయిపోద్ది అని చెప్పారన్నమాట. సో రాత్రి కొంచెం అందరం శాంతించాం. సయ్యా భాయ్, గుడ్ మార్నింగ్. ఇదే రూమ్లో ఉన్నాడు మనోడు. ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చా, బాగానే ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. ఇంకోసేపులో వాళ్ళ అన్నయ్య వస్తాడంట, తీసుకెళ్ళిపోతారు. ఇంత దూరం రన్నింగ్ చేసుకొస్తే జాంకాయ చెట్టు దొరికింది. పైకెక్కి మొత్తం చెట్టు అంతా ఎతికి కాయలు కోసుకుని అందరం తినుకుంటే వెళ్తున్నాం. Hello, I'm Pragati and I'm from Chhattisgarh. I guess once I get comfortable in the water, it was more about techniques than any other thing. So more hard work and more techniques, and then you are good to go. Yeah, myself Saurav Singh and I'm from Hyderabad. Yeah, first thing is the takeoff thing because it's almost took me 5 to 6 days for the takeoff. Hi, I'm Naveen. I'm from Andhra. The first 5 days, what I have did wrong is I haven't listened properly to the instructors and I haven't practiced it. But after that, 1-2 sessions with the instructor, I get a knowledge about it. My name is Nikita Maheshwari and I'm from Delhi. I'm second monoskier, women monoskier of India. Came here the first day and the last day it should be a vast difference. So that's the only thing that's there in my mind. Hi, I'm Juhi from Madhya Pradesh. Here it's really nice. It has been great because I was very afraid of water. I'm able to at least do 1 round, so it's really nice. Do subscribe, like Hungry Cheetah. ఇప్పుడే లాస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్ నుండి వచ్చాము. చాలా బాగా జరిగింది. రేపు ఎర్లీ మార్నింగ్ మాకు టెస్ట్ ఎగ్జామ్ పెడతారనమాట. ఆ ఎగ్జామ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ డిసైడ్ చేస్తారు. చూద్దాం ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తాను. సో ఇంకా రేపు పొద్దున్న డైరెక్ట్ ఎగ్జామ్ డేలో కలుద్దాం. ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ డే. ఇప్పుడు వెళ్ళంగానే ఫస్ట్ ఒక ప్రాక్టీస్ రన్ ఇస్తారు, అంటే ట్రయల్స్ లాగా. తర్వాత ఆల్ రియల్స్. ఈరోజు 2 రన్స్ ఉంటాయి. మధ్యాహ్నం కల్లా సెట్ అయిపోద్ది, మొత్తం అందరికీ టెస్ట్ అయిపోద్ది. कैसा लग रहा है आपको आज का आपका टेस्ट? थोड़ा सा ऐसे ही डर लग रहा है? ज़्यादा नहीं लग रहा है? ज़्यादा तो लग रहा है. कितना डर लग रहा है आपको? दिखाओ इसे. कैसा लग रहा है आपको? వచ్చా పడుతుంది. क्या बोला ये? तेलुगु हिंदी में बात कर सकते हैं. It's very good. It's very good. Very good. You are feeling very good. Very good. Very good. No tension, nothing. ఇప్పుడే టెస్ట్ అయిపోయింది, ఆధార కొట్టాం. మనోడు కూడా ఎరక్కొట్టేశాడు. ఎలా ఉంది? ఫస్ట్ దానికన్నా చాలా బాగా చేశాను. ఫస్ట్ క్లాస్లో ఏం రాదనుకున్నా, బట్ వెరీ గుడ్. అలాగే అంటాడు కానీ ఎరక్కొట్టేశాడు మనోడు. సార్ కైసా है मेरा बाबू? बढ़िया. इसका अच्छा वेरी गुड आपने पूरे 14 दिन में अपना परफॉर्मेंस अच्छा किया है पहले दिन से, और हार्ड वर्किंग भी आपने किया है, बच्चों का हेल्प भी किया है, ठंडा पानी में इनको सपोर्ट किया आपने. हाँ,
Mr. Black every बहुत ही अच्छा, very good. Thank you, इससे भी आगे जाओगे आप. Thank you. Very Thank you, good. sir. Take care. Mr. Prem. Yes. అది మా ఇన్స్ట్రక్టర్లు సూపర్ చేశానని చెప్తున్నారు. సో రేపు పొద్దున ఫ్రీ స్కీయింగ్ అనమాట. ఫ్రీ స్కీయింగ్ అంటే రూల్స్ ఇన్స్ట్రక్టర్స్ అయ్యే ఉండదు, ఎలా పడితే అలా ఆడుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రోజు అయిపోయినాక రేపు ఫ్రీ స్కీయింగ్లో కలుద్దాం. कुछ बोलना है? It's a good day. We had a very good exam. ఓకే, ఇప్పుడే జట్టి దగ్గరికి వచ్చాం. ఈరోజు మనకి ఇష్టం వచ్చినంతసేపు చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అలాంటివి ఏమి ఉండవు, కాకపోతే సేఫ్గా ఉండాలి. దాన్నే ఫ్రీ స్కీ అంటారు. ఈరోజు హాఫ్ డేనే ఉంటుంది. హాఫ్ డే తర్వాత నుండి గ్రాడ్యుయేషన్ ఉంటుంది. సో తొందరగా ఫినిష్ చేసుకుంటే మళ్ళీ సాయంత్రం గ్రాడ్యుయేషన్కి వెళ్ళిపోవచ్చు. వన్ లాస్ట్ టైం స్కీయింగ్ చేసి సూపర్ గా ఎంజాయ్ చేసాం అందరం. అదిరిపోయింది. వీళ్ళందరితో ఉండాలంటే హిందీ వచ్చి ఉండాలి, లేకపోతే హిందీ పాటలు వచ్చి ఉండాలి, లేకపోతే గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళేటప్పుడు అందరికీ ఇలాంటి టీషర్ట్స్ ఇస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీ అవ్వగానే టీషర్ట్స్ రిటర్న్ ఇచ్చేయాలి. ఇప్పుడే మళ్ళీ హోమ్ స్టే నుండి స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన టీషర్ట్లు వేసుకుని అందరం ఒక హాల్కి బయలుదేరాం. అక్కడ మా గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది. ఇక్కడ వాటర్ అడ్వెంచర్ సెంటర్ అని ఉంది, దీంట్లో ఒక హాల్ ఉంది. ఆ హాల్ తీసుకున్నారనమాట. అక్కడ ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది. ఇప్పుడే గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోయింది. సెకండ్ పొజిషన్ వచ్చింది. బ్యాచ్ అందరం కలిసి గ్రూప్ ఫోటోస్ దిగుతున్నాం. కోర్స్ నేర్చుకోవడమే కాదు, తెలుగు వేరే వాళ్ళకు కూడా నేర్పించాం. ఏమి నేర్పించాం మీరేనండి? ఇది మేము నేర్పించింది తెలుగు. ఏమి నేర్పించినా నేర్పించకపోయినా అవి మాత్రం వెళ్ళిపోతాయి అంతే. ఎమోషనల్ బ్రో, నిజంగా 14 days సెలెక్ట్ ఇంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు. ఏదో జస్ట్ కోర్స్ చేసి మధ్యలో వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఏమో ఇవాళ అందరూ వెళ్ళిపోతుంటే కొద్దిగా ఎమోషనల్గా లేకుండా బీటెక్ గ్రాడ్యుయేషన్ డేస్ గుర్తొచ్చింది కొద్దిగా. మనోడు మాత్రం మామూలు ఎమోషనల్ అవట్లేదు. ఏ దోస్తీ హమ్ నహీ छोड़ेंगे तोड़ेंगे हम नहीं तेरा साथ ना छोड़ेंगे. ये भाई 2 रूममेट 2 बेडमेट दोनों ही तबाही. फर्स्ट पोजीशन सेकंड पोजीशन फर्स्ट सेकंड और अगर मैं तेरे को एक शॉकिंग फैक्ट बताऊं, मैं सिर्फ 0.5 से आगे था. बस 0.5 थे. बस 0.5 का डिफरेंस था भाई. लोग क्रेजी, मतलब बहुत अच्छे भाई. बट या क्रेजी. ఈ టీషర్ట్ ఎలా అయితే ఇచ్చారో అలాగే మడతపెట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నాం. ఏ లేలో బాయ్, టీషర్ట్ వాపస్ కర్ దియా. సో ఇప్పుడే అయిపోయింది. సగం మంది అటు నుండి అటే వెళ్ళిపోయారు. జనరల్గా ఈ కోర్సు మొత్తం 14 రోజులు ఉంటుంది. దాంట్లో ఒక రోజు రావడానికి, ఒక రోజు వెళ్ళడానికి అయిపోద్ది. ఒక రోజు ఎగ్జామ్ రోజు, ఒక రోజు ఫ్రీ స్కీ. సో గ్రాడ్యుయేషన్ ఇవన్నీ జరుగుతాయి ఫ్రీ స్కీ రోజు. సో 4 రోజులు అలాగే వెళ్ళిపోద్ది. 14 రోజుల్లో 10 రోజులే మనకి టైం దొరికిద్ది కరెక్ట్గా స్కీ చేయడానికి. సో మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? ఈ టైప్ ఆఫ్ కోర్స్ చేయడం నేను ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా నాకు తెలియదు ఈ టైప్ ఆఫ్ కోర్స్ ఉంటుందని. బట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈ 14 days మంచిగా అందరితో ఫ్రెండ్స్ అయ్యాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో కలిసాం, వాళ్ళ కల్చర్ తెలుసుకున్నాం, వాళ్ళతో చిల్ అయ్యి గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇదో లైఫ్లో మంచి మెమరీ టైప్. వచ్చేది 13వ రోజు.
అందరూ వెళ్ళిపోతున్నప్పుడైతే నిజంగానే మనోడు చెప్పినట్టు బాధేసింది. అందరూ కూర్చుని ఇక్కడే ఇదే ప్లేస్లో కూర్చుని తిన్నాం, ఇదే ప్లేస్లో ఆడుకున్నాం, ఇదే ప్లేస్లో క్లాస్ జరిగింది. సో ఒక మంచి వైబ్ ఈ ప్లేస్ అంటే మాకు. అని చెప్పినట్టయితే నిజంగా కొద్దిగా ఎమోషనల్ అనిపించింది లాస్ట్లో అందరూ వెళ్ళిపోతుంటే. 14 days ఇక్కడే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. లైక్ అందరూ అంతా ఎంజాయ్ చేసాం. లైక్ రియల్లీ చాలా బాగుంది. మేము ముగ్గురం ఇప్పుడు వాటర్ స్కీని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నాం. అది గోదావరి గట్ల మీద చేస్తాం ఇవన్నీ కలిపి. మళ్ళీ ఇప్పుడు మీలో చాలా మందికి వాటర్ స్కీయింగ్ అంటే తెలీదు. సో ఈ వీడియోతో వాటర్ స్కీయింగ్ కరెక్ట్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రాకి వాటర్ స్కీయింగ్ తెచ్చింది ఎవరంటే తర్వాత మా ముగ్గురు పేర్లే చెప్పాలి. ఇలాంటి కోర్సులకు వస్తే ఖచ్చితంగా క్యారీ చేయాల్సినవి చాలా వస్తువులు ఉంటాయి. గ్రౌండ్ రియాలిటీలో వచ్చిన తర్వాత మాకు ఏమేమి అవసరం అయినాయి ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు చూడండి. మెయిన్లీ ఇది జరిగేది టీరీ అండ్ డల్ లేక్ కాబట్టి, జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ కాబట్టి డెఫినెట్లీ స్వెటర్స్ తెచ్చుకోవాలి బ్రో. ఎందుకంటే నైట్ టైం చాలా కూల్గా ఉంటుంది. వాటర్ బాటిల్ తెచ్చుకుంటే బెటర్. నెక్స్ట్ పొద్దున్న జాగింగ్ షూస్ కానీ రన్నింగ్ షూస్ కానీ ఒకటి తెచ్చుకోవాలి. ఎందుకంటే డైలీ మార్నింగ్ రొటీన్ ఉంటుంది కాబట్టి, మనకి ఎక్సర్సైజ్ రొటీన్ ఉంటుంది కాబట్టి అవి తెచ్చుకోవాలి. సో క్విక్ డ్రై అయ్యే బట్టలు తెచ్చుకోవాలి అండ్ ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. మీరు ఇప్పుడు చూసే ఉంటారు, ఫస్ట్ మేము కూర్చుని ఇలా మాట్లాడినప్పుడు కలర్కిను ఇప్పుడు కలర్కి నల్ల బొగ్గులు అయిపోయాం. సో ప్రేమ పర్లేదు మీ ఇద్దరు అంటే చూడండి ఎలా ఉన్నదో చూడండి. సో చాలా దారుణంగా ఉంటుంది ఎండ, సన్బర్న్. సన్ స్క్రీన్స్ ఉంటాయి, ఎంత రాసుకున్నా వాటర్లోకి వెళ్తే అవి రబ్ అయిపోయి ఎంత యూజ్ ఉండదు అనమాట. సో క్విక్ డ్రై మాత్రం షార్ట్స్, ఫుల్ స్లీవ్స్ ఉన్న టీషర్ట్స్ ఇవి మాత్రం తెచ్చుకుంటే బాడీ వరకు కవర్ అయ్యిద్ది. సో ఫేస్కి ఇంకా వాటికి మాత్రం మనం ఏం చేయలేం. కోర్స్ మాత్రం సూపర్ జరిగింది, అదిరిపోయింది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నా ఫోన్ పోయి ఇప్పటికీ 6 days అవుతుంది. ఈ 6 daysలో ఫోన్ అవసరమే రాలేదు. ప్రస్తుతానికి వాచ్ ఉంది, ఫోన్ కాల్స్ ఇవన్నీ వాచ్లో సెట్ చేసా. సో వాట్సాప్ అయితే ల్యాప్టాప్ నుండి ఓపెన్ చేస్తున్నా. రేపు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పేమెంట్స్ కోసం అవసరం రావచ్చు తప్ప అంతకుమించి నాకు పెద్ద అవసరమే లేదు ఫోన్తో. ఎప్పటి నుండో అనుకునేవాడిని నేను ఫోన్ లేకుండా ఉండాలి, ఫోన్ వదిలేసి వెళ్ళాలని చెప్పి. సో ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది ఫోన్ పోవడం వల్ల. సో ఫోన్ లేకపోవడం వల్ల ప్రశాంతంగా ఉంది. స్క్రీన్ టైం 0, స్క్రీనే లేదు, ఇంకా టైం ఎక్కడ ఉంటుంది. సో ఇంతవరకు ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు అలా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ షార్ట్స్ రీల్స్ చూస్తూ ఉండేవాని అనమాట. సో టైం తెలియకుండా అయిపోయేది. బట్ ఇప్పుడు ఆ టైంని చాలా మంచిగా యూజ్ చేసుకుంటున్నా. వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే ఏమైనా యాక్టివిటీ చేయడం కానీ, ఒక కొత్త అడ్వెంచర్ యాక్టివిటీ నేర్చుకోవడం కాకుండా చాలామంది ఫ్రెండ్స్ని కలిసాను. ఇలాంటి కోర్సులు చేయడం వల్ల అదే జస్ట్ కోర్స్ ఒకటే నేర్చుకోం, చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ ఉన్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్కి వెళ్ళండి, కొత్త మనుషుల్ని కలవండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి వాటర్ స్కీ గురించి తెలుగులో ఎవ్వరూ చెప్పలేదు. సో ఫస్ట్ టైం వాటర్ స్కీయింగ్ని తెలుగుకి పరిచయం చేస్తుంది నేను. ఒకవేళ ఐఐఎస్ఎంలో సీట్ మిస్ అయితే నా ఫ్రెండ్ ఆకాష్ ప్రైవేట్ క్లాసెస్ రన్ చేస్తున్నాడు, కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారు లేదా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుండి ఇంకా వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నేను పెట్టంగానే మీ వరకు వస్తుంది. శ్రీలంక నుండి ఇండియాకి జస్ట్ 3500లో బోట్లో వచ్చా. ఆ వీడియో చూద్దాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ 1000 రూపాయలతో శ్రీలంకలో ఒక రోజు మొత్తం సర్వైవ్ అవ్వగలమా లేదా ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.